జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ₹1,00,00,000 విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని సంకల్పానికి ఉండవు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ, ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదగడంపై దృష్టి సారించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఎందరో తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని తమ శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్గీస్ చెరియన్ తదితరులు పాల్గొన్నారు. ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ శ్రీ వర్గీస్ చెరియన్ గారికి, ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యరావు గారికి, అలింకో జాయింట్ మేనేజర్ శ్రీ చందన్ కుమార్ చంద్ గారికి, గాదా వెంకటేశ్వరరావు గారికి, వరప్రసాద్ గారికి, వెంకటేష్ యాదవ్ గారికి, అశుతోష్ శ్రీవాత్సవ్ గారికి, అదేవిధంగా విధి విసిరిన సవాళ్లను, సమాజం వేసిన ప్రశ్నలకు సమాధానంగా ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి మా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాను. శరీరానికి పరిమితులు ఉన్నా కూడా సంకల్పానికి పరిమితులు అనేవి ఉండవు. మీలోని ప్రతిభను ముందుకు తీసుకువెళ్తూ మీకు అడ్డంకులు ఉండకూడదని చెప్పి, మీ ప్రయాణం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు ముగ్గురు కూర్చొని చేసిన కార్యక్రమమే ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా సిఎస్ఆర్ ద్వారా డబ్బులు ఇస్తున్నటువంటి ఐఓసీఎల్ ప్రతినిధులకు, వీటినన్నిటినీ గ్రామాల్లో అంటే ఒక్కొక్క ఏరియాలో సభలు పెట్టి మీ అందరినీ రిక్రూట్ చేసి మీకు ఈ పరికరాలు తయారు చేసి అందిస్తున్నటువంటి అలింకో ప్రతినిధులకు, అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున మీరందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరికీ చేయాలి. ఎందుకంటే ఈ రోజున పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా 1,000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ₹1,00,00,000 ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1,200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే ఇది రాజకీయ సభ కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ రాజకీయాలు మాట్లాడలేదు. నమస్కారం. చాలాసేపు నుంచి మీరందరూ కూడా ఎండలో ఉన్నారు. మీరు ఎండలో ఉన్నారని చెప్పి మా మంత్రి గారు చాలా బాధపడుతూ ప్రతి ఒక్క నిమిషం కౌంట్ చేస్తా ఉన్నారు. తక్కువ సమయం ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకుని వచ్చినటువంటి అలింకో మరియు ఐఓసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, సిఎస్ఆర్ నిధులు అనేక రాష్ట్రాల్లో అనేక విషయాల మీద ఖర్చు పెడతా ఉంటారు. కానీ మన మంత్రి గారు విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నం, వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఒక ముందడుగేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, మీకు ఎప్పుడు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా అనేక సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మీరు కూడా మీ జీవితాల్లో మార్పు రావాలంటే తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని మీరు ఎక్కడ ఆధారపడకుండా జరిగేటువంటి పనుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకునేటువంటి అంశం కానీ, చదువుకునేటువంటి అంశాల్లో మీరు ఇంటి దగ్గర నుంచి చేయగలిగినటువంటి పనులు కానీ, వాటి మీద దృష్టి పెట్టడమే కాకుండా మీ తోటి వాళ్ళని కూడా ఇటువంటి ఆలోచనలు కలిగించేటువంటి విధంగా మీరందరూ కూడా ముందు చూపుతో పయనం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.